ఒకనాడు పట్టణాలు పల్లెల శివారు ప్రాంతాల్లో మానవ మనుగడకు జీవనాధారంగా ఉన్న చెరువులు ఎన్నో వందల ఎకరాల్లో విస్తరించుండేవి. వాటి నుండే సమీప పట్టణాలు గ్రామాలకు సాగునీరు అందించిన ఘనత ఆ చెరువులది. ఆ చెరువులు ఏడాది పొడవునా ఆహ్లాదాన్ని పంచడమే కాకుండా భూగర్భ జలాల పరిరక్షణలో కీలక పాత్ర పోషించేవి. నేడు జనాభా పెరగడం, నగరాలు పట్టణాలు విస్తీర్ణం పెరుగుతోంది. దీంతో రియల్ ఎస్టేట్ భూమి పెరిగి పట్టణ గ్రామాల పరిధిలోని వందల ఎకరాల్లోని చెరువులు, కుంటలు ఆక్రమణదారులు చేతుల్లో చిక్కి వాటి స్వరూపాన్ని కోల్పోయాయి. ఇలా చెరువులు ఆక్రమణ చేసి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతుంటే అధికార యంత్రాంగం చేష్టలడిగి చూస్తుంది తప్ప ఇది అక్రమమని వారిని ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళింది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న చెరువులన్నీ కబ్జాదారుల కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఖమ్మం జిల్లా అంటేనే పోరాటాల పురిటిగడ్డ, ఉద్యమాలకు ఆయువు పట్టున్న జిల్లా. పైగా అడుగడుగునా ప్రశ్నించే తత్వం కలిగిన ప్రజానికం ఉన్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి జిల్లాలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు యథేచ్ఛగా కబ్జాదారుల చేతుల్లోకి వెళుతుంటే కంటి తుడుపు చర్యలు తప్ప వాటిని కాపాడాలని ముందుకు వచ్చేవారు లేకుండా పోయారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోలేని స్థితిలో ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం, రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కబ్జాలు చేసేవాళ్లందరూ ఆయా పార్టీలలోని పెద్ద లీడర్లతో అంటకాగడమే. ఇంకొందరు కబ్జా కోరులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ జెండా మోస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఇలా ఆ అక్రమార్కుల వ్యవహారం సాగిపోతుంటే ఒక్క చెరువులేంటి, ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా హాంఫర్ట్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలు చేస్తూ కోట్లకు పడగలెత్తి దర్జాగా డాపు దర్పం ప్రదర్శిస్తూ సంఘంలో స్థితిమంతుడిలాగా పోజులు కొడుతున్నారు అక్రమార్కులు. నా పేరు పగడాల నరేందర్, నేను ఖమ్మం నివాసిని. ఈరోజు హైదరాబాదులో కమిషనర్ రంగనాథ్ గారి నాయకత్వంలో హైడ్రా అనేది ఒకటి పనిచేస్తుంది. ఆ హైదరాబాదులో సుమారుగా 250 నుండి 350 చెరువులు ఉండేదట. ఈ చెరువులన్నింటినీ ధనవంతులు, భూస్వాములు, రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు ఎక్కడికెక్కడికి కబ్జాలు చేసి అపార్ట్మెంట్లు, సినిమా హాళ్ళు, ఫంక్షన్ హాళ్ళు అన్నీ కట్టుకున్నారు. ఇవాళ హైదరాబాదులో మినిమం చిన్న వర్షం వచ్చినా చాలు ఆ నీళ్లు పోక ఊరి మీద పడి రోజులకు రోజులు ప్రజల ఇళ్లలో పడి, మామూలు సామాన్యుల ఇళ్ల మీద పడి, నివాసయోగ్యం ఉన్న ఇళ్లలో పోయి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈనాడు ప్రభుత్వం ఎందుకైనా ఒక మంచి చర్య స్టార్ట్ చేసింది. కొన్ని కూలగొట్టాలని, ఎవరెవరైతే చెరువులు, కుంటలు, నాణాలు కబ్జా చేశారో అలాంటివన్నీ కూలగొట్టాలని ప్రభుత్వం కూలగొడుతుంది. అయితే అక్కడ నేనేమనుకుంటానంటే సామాన్యుని గొలగొట్టి అధికారం ఉన్న వాళ్ళని, ప్రతిపక్ష నాయకులే కొన్ని వదిలేస్తారేమని ప్రజలు భయపడుతున్నారు. ఖమ్మం పట్టణంలో ఒకప్పుడు సాగు, త్రాగునీటి కోసం నిర్మించిన లకారం చెరువు ఇప్పుడు ఆక్రమణలతో కుంచుకుపోయి నేడు పర్యాటక చెరువుగా మిగిలింది. వాస్తవానికి ఈ లకారం చెరువు 326 ఎకరాల్లో విస్తరించి ఉండగా ఆక్రమణల తరువాత ప్రస్తుతం 132 ఎకరాలు మిగిలింది. కొన్ని దశాబ్దాల క్రితం ఖమ్మం పట్టణానికి నీటి కేంద్రంగా లకారం చెరువు ఉండేది. నేడు చెరువుకు 4 వైపులా ఆక్రమణలదారులు పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టి అక్రమ పద్ధతుల్లో వాటిని క్రమబద్ధీకరించుకున్నారు. దీంతో బక్క చిక్కిపోయింది లకారం చెరువు. గత 2.5 దశాబ్దాలుగా ఖమ్మం పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందడంతో లకారం చెరువు కింద గతంలో ఉన్న ఆయకట్టు ప్రాంతం కూడా నివాస స్థలాలుగా మారిపోయాయి. ప్రస్తుతం లకారం చెరువు కింద 132 ఎకరాల భూమి మిగలడంతో మిషన్ కాకతీయ ప్రోగ్రాంలో భాగంగా లకారం చెరువును 2015లో మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేశారు. ఇక అప్పటి నుంచి ఇక్కడ ఆక్రమణలకు కొద్దిగా తెరపడింది. లకారంని మినీ ట్యాంక్ బండ్గా మార్చే సమయంలో కొన్ని ఆక్రమణలను తూతూ మంత్రంగా తొలగించి చేతులు దులుపుకున్నారు. ఇదే లకారం చెరువు భూమిలో 7 ఎకరాలను ప్రైవేట్ సంస్థలకు 30 ఏళ్ల పాటు ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. అందులో భవనాలు నిర్మించారు. ఎక్కడైనా చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ గతంలో ప్రభుత్వమే లీజుకు ఇవ్వడంతో నిర్మాణాలు చేపట్టి వ్యాపారులు కోట్లు సంపాదిస్తున్నారు. హైడ్రా పేరుతో ఇప్పుడు అలజడి నెలకొనుంది. ముఖ్యంగా బడాబాబులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ ప్రాంతంలో చెరువులను ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నట్టు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు ఈరోజు వార్తా కథనాలు వెలువడుతూ ఉన్నాయి. అయితే మేము ఖమ్మం జిల్లా వాసులుగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖమ్మంలో
ఇవి ఉన్నటువంటి చెరువుల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. ఆక్రమణకు గురైనటువంటి భూములని, చెరువులని స్వాధీనం చేసుకొని వాటి మీద ప్రభుత్వ నియంత్రణలు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని మేము కోరుతా ఉన్నాం. ఖమ్మంలో ఉన్నటువంటి లకారం చెరువు పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇతర ఖానాపురం వేలికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో కూడా చెరువులు కబ్జాకు గురవుతున్నట్ల విషయాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఇంతకుముందు ప్రభుత్వాలు 50 ఏళ్ల కాలంలో కూడా రాజకీయ నాయకులు వాళ్ళ అనుచరులకి వాళ్ళు సాగిలపడిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిజాయితీగా, నిష్పక్షపాతంగా, రాజకీయ స్వార్థ ప్రయోజనాలు లేకుండా, కేవలం వాళ్ళకి కమిషన్ల కోసం హైడ్రా లాంటి చర్యలు చేపట్టకుండా నిజాయితీగా వాటిని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తే ఖమ్మం జిల్లా పరిషలు హర్షిస్తారని చెప్పేసి ప్రజల తరపున మేము విజ్ఞప్తి. ఒకప్పుడు ఖమ్మం నగర సమీపంలో 100 ఎకరాలకు సాగునీరు అందించిన దంసలాపురం ఊర చెరువు ప్రస్తుతం తన ఉనికినే కోల్పోయే స్థితికి చేరింది. ఈ చెరువును గొలుసుకట్టు విధానంతో ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు చేర్చుతూ చివరికి వరద మున్నేరులో కలిసేలా కాకతీయుల కాలంలోనే నిర్మాణాలు జరిగాయి. నేడు ఖమ్మం నగరం పూర్తిగా విస్తరించడంతో ఖమ్మంకు ఆనుకుని ఉన్న దంసలాపురం ఊర చెరువుపై రియల్ మాఫియా కన్నుపడింది. ఇంకేముంది, 2 దశాబ్దాల క్రితం వరకు 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దంసలాపురం చెరువు నేడు 40 ఎకరాలు మాత్రమే మిగిలిందంటే భూకబ్జాదారులు ఏ మేరకు రెచ్చిపోయారో ఇట్టే అర్థమవుతుంది. గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న నాయకులు చెరువు భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో దంసలాపురం చెరువు నుంచి వరద నీరు మున్నేరులోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో వరద నీరు ఖమ్మం నగరం శివారులలోని పలు డివిజన్లలోకి వచ్చి ముంచేస్తోంది. నగరానికి అనుబంధంగా ఉన్న చెరువుల్లో దంసలాపురం చెరువు చాలా పురాతనమైన చెరువుగా పేరుగాంచింది. చివరికి దంసలాపురం చెరువును ధ్వంసం చేశారు అక్రమార్కులు. సుమారు 300 ఎకరాలు చరిత్ర కలిగినటువంటి లకారం చెరువు ఇవాళ కేవలం సుమారు 60 ఎకరాలు ఉన్నట్టుగానే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి లకారం చెరువు కావచ్చు, ఇవాళ దంసలాపురం చెరువు కావచ్చు, ఇవాళ రఘునాథపాలెం చెరువు కావచ్చు, ఖానాపురం చెరువు కాబట్టి చాలా పెద్ద చెరువులుగా చరిత్ర ఉన్నటువంటి చెరువులు ఇవాళ కుచించుకుపోయి ఇవాళ కేవలం ఇవాళ చాలా తక్కువ విస్తీర్ణంలో ఇవాళ చెరువులు ఉన్నాయి. అవి చెరువుల కింద చాలామంది ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యవస్థ వచ్చి చాలా అన్యాక్రాంతమై కబ్జాలకు గురవుతుంది. కాబట్టి ఇప్పటికైనా హైడ్రా లాంటి వాటిని తీసుకొచ్చి వాళ్ళకి నోటీసులు ఇచ్చి అది పార్టీలకు అతీతంగా ఏదైతే చెరువులు కబ్జా చేసినటువంటి అనుమతులు ఇచ్చినటువంటి అధికారుల మీద కబ్జా చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా వాళ్ళు ఏ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పి విడవకుండా హైడ్రాని చట్టబద్ధంగా చేసి వాళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చి తక్షణమే ఇవాళ ఆ రకమైన పరిస్థితులు తీసుకొస్తే తప్ప చెరువులను కాపాడితే తప్ప ఇవాళ నీరు, ఇవాళ ప్రకృతి, పర్యావరణం ఇవాళ కుచించుకుపోయే పరిస్థితి ఉంది. రేపు భవిష్యత్తులో ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ చెరువులందరినీ కబ్జాలని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి చెరువుల్ని, కుంటల్ని పరిరక్షించాల్సిందిగా భావిస్తూనే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం హర్షణీయం. కానీ దాన్ని చిత్తశుద్ధితోని, అంకితభావంతో చెరువులను కాపాడే వైపు, చెరువుల కబ్జాలని బయటికి తీసే వైపు కబ్జాదారుల మీద, సంబంధిత అధికారుల మీదుగా చర్యలు తీసుకొని వారి యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రఘునాథపాలెం, బాలపేట, బల్లేపల్లి నుంచి వచ్చే ఊట నీరు లకారం చెరువు నుంచి దంసలాపురానికి చేరుతుందని పాతకాలం నాటి రైతాంగం చెబుతున్నారు. మరోవైపు పుట్టకోట, రుద్రంకోట, వెలుగుమట్ల ప్రాంతాల నుంచి వరద నీరు దంసలాపురానికి చేరేదని, అందుకే ఈ చెరువును ఊర చెరువుగా పిలుస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చెరువు భూమి రియల్ ఎస్టేట్ ఆక్రమణలతో కుంచించుకుపోయింది. ఇందులో కొన్ని చోట్ల భవనాలు, చిన్న చిన్న ఫామ్ హౌజులు కూడా నిర్మించారు అక్రమార్కులు. ఇక ఖమ్మం నగర సమీపంలోనే గొల్లగూడెం చెరువు సుమారు 200 ఎకరాల్లో విస్తరించి ఉంది. అందులో 30 ఎకరాల వరకు రైతులే ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ ప్రాంత రైతులు, బడాబాబులు జీవో 59 కింద క్రమబద్ధీకరణకు అర్జీ పెట్టుకోగా రెవెన్యూ అధికారులు వాటిని తిరస్కరించడం జరిగింది. కబ్జాకోరుల నుండి ప్రభుత్వ భూమిని రక్షించే విధంగా ఈనాడు చేస్తున్న చర్యలు హర్షణీయం. ఏదైతే ఇప్పుడు చేస్తున్నటువంటి హైడ్రా కమిటీ పేదల పక్షపాతంగా నిలబడి కబ్జాకోరుల నుండి, బడాబాబుల నుండి భూమిని సేకరిస్తున్నందుకు మేమందరం, తెలంగాణ ప్రజలందరం గర్విస్తూ ఉన్నాం. అదేవిధంగా హైడ్రా కమిటీ లెక్కనే మా ఖమ్మం నగరానికి కూడా విస్తరించి ఖమ్మం నగరంలో కబ్జాకు గురైనటువంటి లకారం ఒకనాడు నా చిన్నతనం నాటి నుంచి పెద్దలు ఇందాక చెప్పినట్టు గత 50 సంవత్సరాల క్రితం ఖమ్మం లకార చెరువు 250 నుంచి 350 ఎకరాల విస్తీర్ణంతో ఖమ్మం నగరానికి త్రాగునీరు అందించినటువంటి లకారం చెరువు నేడు కబ్జాకోరులు, బడాబాబుల చేతిలో నలిగి 60 ఎకరాలు 100 ఎకరాలకి పరిమితమై ఉన్నది. మరి ఈ హైడ్రా కమిటీ తరహానే ఖమ్మంలో కూడా లకారం చెరువుని నిర్మూలించి కబ్జాకోరుల నుంచి స్థలాన్ని సేకరించి ప్రభుత్వం దాన్ని రక్షించవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఖమ్మంకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఖానాపురం చెరువు, అది కూడా గతంలో చాలా పెద్ద చెరువు. దాని మీద ఆధారపడి మత్స్యకార కుటుంబాలు చాలా ఉన్నాయి.
మత్స్యకార సొసైటీ దాని మీద ఇప్పటికీ జీవనం కొనసాగిస్తూ ఉన్నది. అదేవిధంగా ఖమ్మం సమీపంలోని ఖానాపురం చెరువు 72 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ప్రస్తుతం 32 ఎకరాలకే పరిమితమైంది. ఈ చెరువు పరిధిలోని 32 ఎకరాల శిఖం భూమిలో అక్రమ పద్ధతుల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి ఇళ్లు నిర్మించారు. మిగిలిన భూములు కూడా ఆక్రమించేందుకు ప్రయత్నించగా అధికారులు కొంతమేర వాటిని అడ్డుకున్నారు. కానీ ఈ చెరువుకు నేటికి హద్దులు నిర్ణయించడానికి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ముందుకు రాకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. ఖమ్మం పట్టణానికి అతి సమీపంలోని రఘునాథపాలెం చెరువు 21 ఎకరాల్లో ఉండగా అందులో 10 ఎకరాలకు పైగా గతంలో ఫ్లాట్లు వేసి అక్రమార్కులు విక్రయించగా వాటిని అధికారులు రద్దు చేశారు. అయినా అక్కడ భవనాలు వెలిశాయి. వాటికి ఎవరు పర్మిషన్లు ఇచ్చారో నేటికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇలా ప్రభుత్వ చెరువులు ఆక్రమణలకు గురవుతున్నా అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూడడం తప్ప వారిని ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ హైడ్రా తరహా ప్రాజెక్టుని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇది లాస్ట్ వరకు దీన్ని కంటిన్యూ చేస్తారా లేరా అనేది చాలామంది మదుల్లో ఉన్నటువంటి ప్రశ్న. చెరువులు ఇంతకుముందు కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువుల్లాగా ఉండి గ్రౌండ్ లెవెల్ వాటర్ని పెంచే అద్భుతమైనటువంటి ప్రక్రియ కాకతీయులు చేశారు. దానివల్లనే ఈరోజు మనం ఈ యొక్క చెరువులు, కుంటలు ద్వారా కొంత బతకగలుగుతున్నాం. అయితే దురదృష్టం ఏంటంటే అవే చెరువులు హైదరాబాద్లో కావచ్చు, ఈవెన్ మన ఖమ్మంలో కావచ్చు చాలా చెరువులు, కుంటలు ఉన్నాయి. వర్షాకాలంలో ఆ కుంటలు, చెరువుల్లో నిండిన నీళ్ల వల్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగి ఎక్కడా కూడా నీటి ఎద్దడి లేకుండా ప్రజలు సుఖంగా జీవించేవాళ్ళు. కానీ రాను రాను అవసర నిమిత్తం పారిశ్రామిక వాడలు పెరగటం వల్ల అన్ని చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయి. అన్యాక్రాంతమైన చెరువులు ఎక్కడ అసలు పోతే లకారం చెరువు దగ్గర పోతే అసలు ఎక్కడ చెరువు ఏంది, అసలు ఉందా లేదా, ఒక కుంటలా కనపడుతుంది. మరి ఖమ్మంలో దాదాపు 5-6 చెరువులు ఉన్నాయి. వాటి యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లకారం తీసుకున్నాం అనుకోండి. ఖమ్మం నడిబొడ్డున లకారం చెరువు ఉన్నప్పుడు అంతకుముందు దాదాపు 332 ఎకరాల స్థలం ఉన్నది. దాదాపు 194 ఎకరాలు కబ్జాకు గురయ్యి ఆక్రమణదారులు రకరకాల కట్టడాల పేరుతోని ఆక్యుపై చేశారు. ఇలా ఖమ్మం పట్టణం పరిసర గ్రామాల్లోని చెరువులు అన్యాక్రాంతానికి గురైన నేటికి అధికార యంత్రాంగం ఒక్కసారైనా అటువైపు కన్నెత్తి చూడలేదంటే ఆక్రమణదారులు ఎంత బలవంతులో అర్థమవుతోంది. ఆయా రాజకీయ పార్టీల్లో పెద్ద చిన్న లీడర్లతో కబ్జాదారులకు సంబంధాలు ఉండటంతోనే అధికారులు అటువైపు చూడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొంతమంది రాజకీయ నాయకులు వారి జోలికి వెళ్లొద్దని జిల్లా స్థాయి అధికారులకు చెప్పారనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఏ నోట విన్నా హైడ్రా అనే మాటే మారుమ్రోగుతుంది. ఈ క్రమంలో హైడ్రాను ఖమ్మంకు తీసుకురావాలని సోషల్ మీడియాలో ట్రోల్స్ తెగ నడుస్తున్నాయి. ఇక రేవంత్ సర్కార్ ఖమ్మంలోని చెరువులు కబ్జా చేసిన వారి భరతం పట్టాలని ఖమ్మం పట్టణ పరిసర గ్రామాల ప్రజలు తీవ్రంగా కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.